ఇక ఇవాళ తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో తెలుగు దినపత్రికల్లో వచ్చిన ప్రధాన వార్తలను చూద్దాం. ముందుగా ఆంధ్రప్రదేశ్కు సంబంధించి పూర్ణిమ. రైట్, ఆంధ్రప్రదేశ్కి సంబంధించి వార్తల్లో ముందుగా ఈనాడు పేపర్ని గమనిద్దాం. ఈనాడు పేపర్లో ప్రముఖంగా నీలాల గగనం నిండుగా ఇస్రో అంటూ మొదటి ప్రయత్నంలోనే జిఎస్ఎల్వి మార్క్ 3 D1 సూపర్ హిట్ అయిన విషయాన్ని ప్రముఖంగా ప్రచురించింది. అద్భుతంగా పనిచేసిన క్రయోజెనిక్ ఇంజన్ అంటూ భారీ కమ్యూనికేషన్ ఉపగ్రహాల ప్రయోగ సామర్థ్యం సముపార్జన అంటూ ఇక జోరుగా వాణిజ్య అవకాశాలు మానవ సహిత అంతరిక్ష యాత్రకు వీలుంటుందని ఇక్కడ స్పష్టించింది. అలానే ఉగ్ర మూకకు చావు దెబ్బ అంటూ జమ్మూ కాశ్మీర్లో సిఆర్పీఎఫ్ శిబిరంపై ఆత్మాహుతి దాడికి యత్నించిన విషయాన్ని కూడా ప్రముఖంగా ప్రచురించింది. అయితే మన జవాన్లు దీన్ని సమర్థవంతంగా తిప్పికొట్టారు. ఇక అమెరికాలో ఉన్మాది వీరంగం అంటూ ఆర్లాండోలో 5 మాజీ సహోద్యోగులను కాల్చి చంపిన దుండగుడు అనంతరం తనను తాను కాల్చుకొని మృత్యువాత పడ్డాడు. ఆ విషయాన్ని కూడా ప్రముఖంగా ప్రశ్నించింది. ఇక అదనంగా వచ్చేదేంటో అంటూ ప్యాకేజీ కంటే ప్రత్యేక హోదా వల్ల జరిగే మేలేంటో చెప్పమంటూ చంద్రబాబు ప్రతిపక్షాలకి సూచించిన విషయాన్ని ఇక్కడ ప్రముఖంగా ప్రశ్నించింది. ఇక 50,000 ఉద్యోగాలు లక్ష్యమంటూ ఐటీ కంపెనీల కోసం కొత్త విధానాన్ని ప్రకటించింది. గ్లోబల్ ఇన్ హౌస్ కేంద్రాల ఏర్పాటుకు నిర్ణయించుకుంది. తొలుత విశాఖలో ఏర్పాటుకు నిర్ణయించుకుంది. ఇక ఆగ మేఘాలపై అమృత వర్షిణి అంటూ పోలవరం ప్రాజెక్టులో స్పిల్వే కాంక్రీట్ పనులు ఎంత వేగంగా జరుగుతున్న విషయాన్ని ఇక్కడ స్పష్టం చేసింది. ఇక మరో దినపత్రిక ఆంధ్రజ్యోతిని గమనిద్దాం. ఆంధ్రజ్యోతిలో కూడా ఇస్రో బాహుబలి బ్లాక్ బస్టర్ అంటూ జిఎస్ఎల్వి మార్క్ 3 ప్రయోగం సక్సెస్ అయిన విషయాన్ని ప్రముఖంగా ప్రచురించింది. ఇంకా చెంపలన్నా వేసుకోరా అంటూ కాంగ్రెస్ విషయమై సారీ చెప్పకుండానే నాటకాలేస్తోందంటూ చంద్రబాబు విమర్శించారు. వర్షం హర్షం అంటూ నిన్న రాజధాని సహా రాష్ట్రంలో పలుచోట్ల భారీ వర్షం కురిసింది. హోరెత్తించిన ఈదురుగాలులు, నేల కొరిగిన వృక్షాలు, హోర్డింగ్లు అంటూ భారీ వర్షం విషయమై ఇక్కడ ప్రముఖంగా ప్రశ్నించింది. ఇక కరెంట్ కట్ తెలంగాణకు నేటి నుంచి అంటూ బకాయిలు కట్టేదాకా సరఫరా చేయమంటూ ఏపీ భీష్మించి కూర్చుంది. ఇక మరో దినపత్రికను గమనిద్దాం. సాక్షి గగన విజయం అంటూ మరోసారి జిఎస్ఎల్వి మార్క్ 3 D1 ప్రయోగం విజయవంతం పైనే ఇక్కడ ప్రముఖంగా ప్రచురించింది. ఆ తర్వాత పగలంతా సెగ, తర్వాత వర్షం అంటూ బాపట్లలో 44.5 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదైన విషయాన్ని, సాయంత్రానికి పలు జిల్లాల్లో గాలివాన అలానే క్యుములోనింబస్ మేఘాలే కారణం అంటున్న నిపుణులు అంటూ టెంపరేచర్కి సంబంధించిన వార్తని ప్రముఖంగా ప్రశ్నించింది. రాయవరం తరహాలో నామాపరం అంటూ మరో వార్తను ప్రశ్నించింది. మామూలు పేలుళ్లకు మరమంచుతో చెక్ అంటూ మందుపాత్రల గుర్తింపు నిర్వీర్యానికి రోబోల్ని ఉపయోగించే విషయాన్ని కూడా ఇక్కడ స్పష్టం చేసింది. ఇక తెలంగాణ వార్తల్ని స్వేచ్ఛ అందిస్తారు. రైట్, ఇక తెలంగాణ వార్తలు చూద్దాం. తెలంగాణకు సంబంధించి నమస్తే తెలంగాణ దినపత్రిక చూద్దాం. నమస్తే తెలంగాణ పత్రిక సుప్రీం ఆగ్రహం అంటూ కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా సుందిళ్ల దగ్గర నిర్మిస్తున్న పంప్ హౌస్ అవసరాల కోసం జరుగుతున్న భూసేకరణపై స్టే అడుగుతూ దాఖలైన పిటిషన్కు సంబంధించి సుందిళ్లపై స్టే ఇవ్వలేమని స్పష్టం చేసింది సుప్రీంకోర్టు. ఆ వార్తను ప్రధానంగా ప్రచురించింది. ఆ తర్వాత సాహోరే ఇస్రో అంటూ సత్తా చాటిన బాహుబలి జిఎస్ఎల్వి MK3 D1 అంటూ మరో వార్తను కూడా చారిత్రక రోజు అంటూ ప్రచురించింది నమస్తే తెలంగాణ. ఇక నామినేటెడ్ పోస్టుల జోరు అంటూ 29 జిల్లా గ్రంథాలయ సంస్థలకు చైర్మన్లు, 16 మంది మహిళా ఆర్గనైజర్ల నియామకానికి సంబంధించి వాళ్లకు 51,000 జీతనం, 25,000 ప్రయాణ భత్యం అంటూ అన్ని వర్గాలకు సముచిత ప్రాధాన్యం ఇస్తున్న వార్తను కూడా నమస్తే తెలంగాణ ప్రచురించింది. ఇక నవ తెలంగాణ పత్రిక చూద్దాం. నవ తెలంగాణ పత్రిక అప్రమత్తంగా ఉండండి అంటూ అధికారులను సీఎస్ ఆదేశించిన విషయాన్ని, వర్షాకాల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసిన విషయాన్ని ప్రధానంగా ప్రచురించింది. ఇక నింగిలోకి బాహుబలి అంటూ జిఎస్ఎల్వి మార్క్ 3 D1 సక్సెస్ గురించి మరో వార్తను ప్రచురించింది. ఇక యాంటీ రోమియోనా దోపిడీ బృందాల అంటూ యూపీలో అమాయక ప్రజలే లక్ష్యంగా తప్పుడు కేసులు నమోదు చేస్తున్న పోలీసులకు సంబంధించిన మరో వార్తను కూడా ప్రధానంగా ప్రచురించింది నవ తెలంగాణ పత్రిక. ఇక వార్తా దినపత్రిక చూద్దాం. వార్తా దినపత్రిక కూడా ఇస్రో బాహుబలి సక్సెస్ అంటూ రోదసిలోకి ప్రవేశించిన GSAT-19 ఉపగ్రహం అంటూ జిఎస్ఎల్వి మార్క్ 3 సిరీస్లో తొలి ప్రయోగానికి సంబంధించిన వార్తను ప్రచురించింది. ఇక బ్రాహ్మణ సంక్షేమానికి ప్రత్యేక సదన్ అంటూ పరిషత్ భవన నిర్మాణం ఏడాదిలో పూర్తి అంటూ హైదరాబాద్లో మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేసిన వార్తను ప్రధానంగా ప్రచురించింది. ఇక జీఎస్టీతో దేశ ఆర్థికం కొత్త మలుపు అంటూ అన్ని పన్నులు ఖరారు, జూలై 1 నుంచే నూతన వ్యవస్థ అంటూ ప్రధాని మోదీ చెప్పిన విషయాన్ని కూడా ప్రధానంగా వార్తా దినపత్రిక ప్రచురించింది. ఇక బాహుబలి ఉపగ్రహాన్ని అంతరిక్షంలో ప్రవేశపెట్టిన మన ఇస్రో అంతర్జాతీయంగా భారతదేశ కీర్తి పతాకాన్ని ఎగరవేసింది. అసాధ్యాలని అనుకున్న ఎన్నో ప్రయోగాలను సుసాధ్యం చేసిన ఇస్రోకి సెల్యూట్ చేయాలి. ఈ రోజు ఇదే అంశం మీద న్యూస్ వాచ్ ని మురళీకృష్ణ అందిస్తారు. చూస్తూనే ఉండండి TV9.